ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మీరంతా? మీ హుషారు చూస్తా ఉంటే నేను కూడా 25 సంవత్సరాల కుర్రవాడి వారిగా తయారైపోతున్నా. మీరు నాకు ఒక శక్తిని ఇస్తున్నారు తమ్ముళ్ళు, అదే నా శక్తి. మీ అభిమానం. దారిలో వస్తా ఉంటే చూశాను ఆడబిడ్డ, ఇప్పుడు కూడా చూస్తున్నా. ఎక్కడ చూసినా మా చెల్లెళ్ళే. ఒక పక్క చెల్లెళ్ళు, ఒక పక్క తమ్ముళ్ళు, ఇంకో పక్క తండ్రులు తల్లులు. ఎంత అదృష్టవంతుడు తమ్ముళ్ళు. నేను నా జీవితంలో ఒకటే చెప్తున్నా, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. తమ్ముడు ఏదో ఫ్లవర్స్ అయితే 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన పనులు నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. ఏ ఊరికి పోయినా నన్ను ఒక కుటుంబ పెద్దగా మీరు చూస్తున్నారు. నన్ను చూస్తానే నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు. దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు? నాకు మీ చిరునవ్వే నాకు పెద్ద టానిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను బాగా పనిచేశాననుకుంటే, మీరందరూ ఆనందంగా ఉన్నారనుకుంటే, నేను చేసిన పాలన మీకు తృప్తినిచ్చిందనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. చేతులకు సంఘీభావం తెలియజేయండి. ఈ ప్రాంతం అంతా సెల్ ఫోన్లు ఉన్నాయి. అందరూ లైట్ ఆన్ చేయండి. 2 నిమిషాలు అందరూ లైట్ ఆన్ చేయాలి. సెల్ ఫోన్లు అందరూ వెలిగిపోవాలి. ఈ ప్రాంతం అంతా అందరూ మిద్దెల పైన ఉండే వాళ్ళందరూ, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందరూ, ఇంకా ఎవరిదైనా ఫోన్లు ఉంటే వాళ్ళు కూడా చూడు తమ్ముడు. వెనకాల ఉండేవాళ్ళు అన్ని ఫోన్లు ఆన్ చేశారా? ఇంకా ఉంటే ఆన్ చేయండి. మన శక్తి ఏంటో ఢిల్లీకి చెప్పాలి. ఒక్కొక్క సెల్ ఫోన్ ఒక్కొక్క టార్చ్ లైట్ గా తయారైంది, వెలిగిస్తా ఉంది. తమ్ముళ్ళు, ఇది చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే దీపావళి పండుగ. అవునా కాదా? మీకు ఆనందంగా ఉందా లేదా? అదే నేను కోరుకుంటున్నా. అనంతపూర్ జిల్లా తమ్ముళ్ళు ఒకప్పుడు కరువు జిల్లా, ఎడారిగా మారిపోతున్నారు. నేను ఒప్పుకుంటానా? దానికి ఒప్పుకోను. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతున్నారు. నేను సవాలుగా తీసుకున్నా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. పాత రోజులు జ్ఞాపకం ఉన్న తమ్ముళ్ళు, జెండాలు తెచ్చండి. జెండాలు వెనకాల కనపడాలి. ఈ రోజు నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 2014 రోజులు జ్ఞాపకం ఉన్నాయా మీకు? విభజన హేతుబాతో జరిగిందా? ఆస్తులన్నీ తెలంగాణకి వెళ్ళాయా? ఎవరు కట్టారు తమ్ముళ్ళు హైటెక్ సిటీ? నేను కాదా? సైబరాబాద్ ఎవరు కట్టారు? ఎవరు పేరు పెట్టారు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేశారు? ఎవరి కోసం వేశా? మీకోసం తమ్ముళ్ళు. కానీ ప్రపంచం అంతా తిరిగా, కాలి నడకం తిరిగా, ఫైళ్లు సంఖలో పెట్టుకొని తిరిగా. కొంతమంది ఇంటర్వ్యూ లేకపోతే కాదని మైక్రోసాఫ్ట్ ఒకసారి ఆలోచిస్తే నాకు ఇంటర్వ్యూలా ఇవ్వకపోతే అడిగాను. లేదు నాకు పని ఉందన్నాను. ఆయన అన్నాడు, బిల్ గేట్స్, నాకు పాలిటీషియన్స్ తో పని లేదన్నాడు. నేను చెప్పాను, నేను పాలిటీషియనే కాదు, ఒక టెక్నాలజీ పర్సన్ అడుగుతున్నా, మిమ్మల్ని కలుస్తానని మొదటి మీటింగ్ ఢిల్లీలో కలిశాను. 10 నిమిషాలు ఇచ్చాడు, అర్ధగంట నాతో స్పెండ్ చేశాడు. అప్పుడు చెప్పాడు, మీరు బ్రహ్మాండంగా విజన్ ఉంది, మీకేం కావాలంటే ఒకే ఒక కోరిక కోరా,
మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో పెట్టమని ఒకటే ఒక కోరిక తమ్ముళ్ళు. ఈరోజు మైక్రోసాఫ్ట్ సెంటర్ వచ్చింది. దానికి CEO మీ జిల్లా వాడి నాదెళ్ల సత్య వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు కలిసి వస్తాయి. అదే జరిగింది. ఈ విధంగా మొత్తం హైదరాబాద్ ని ఇటుక మీద ఇటుక పేరిస్తే ఈరోజు మనందరం అనాథల తమ్ముళ్ళు. హైదరాబాద్ లో మన ఆస్తులు మొత్తం కొట్టేశారా లేదా? బాధే లేదా మీకు? నన్ను అడిగారు, మీరు హైటెక్ సిటీ చూస్తున్నారు, మీకు బాధ కలగదా అన్నారు. ఎయిర్పోర్ట్ చూస్తున్నారు, మీకు ఆవేదన లేదా అన్నారు. నేను ఒకటే మాట చెప్పా, భగవంతుడు నాకు శక్తినిచ్చాడు, మళ్ళా కష్టపడతా. హైదరాబాద్ కంటే నిన్నగా ప్రపంచంలోనే 5 అగ్ర నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం చేస్తానని చెప్పా. భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్ చూశారు, అహ్మదాబాద్ చూశారు. నేను 9 ఏళ్లు కూడా కాదు, 8 సంవత్సరాల 9 నెలలే ముఖ్యమంత్రి. రోజు నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు. పోలికుందా అహ్మదాబాద్కి హైదరాబాద్కి? అది మన సత్తా, ఆంధ్ర వాళ్ళ సత్తా, తెలుగువాడి సత్తా. అవునా కాదా? కట్టుబట్టలతో వచ్చాం. ఎంత మోసం చేశారు తమ్ముళ్ళు. విభజన చట్టం హేతు పడుతుందా? దాంట్లో లేదు. అదే మరి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చారు. నరేంద్ర మోడీ ఎంకన్న సాక్షిగా వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. ఆ రోజు ఒక మాట అన్నాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపేసి బిడ్డను కాపాడింది, మేమొస్తే తల్లి బిడ్డను కాపాడతామని చెప్పి తల్లిని చంపడమే కాదు, ఈ రోజు మనల్ని ఎన్ని విధాలా అవమానించాలో అన్ని విధాలా అవమానించాడు. నేను అడుగుతున్నా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా? మనకు డబ్బులు ఇచ్చారా? తెలంగాణకి ఒక ఇన్స్టాల్మెంట్ చూస్తే బాధేస్తుంది. ఆ రోజు మన దగ్గర 7 జిల్లాలు, రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3 డెవలప్మెంట్ లో ఉంటే తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చారు. నేను దానికి కూడా బాధపడలేదు. 3 ఏళ్లు ఇచ్చారు, 350 కోట్లు చొప్పున. 4వ సంవత్సరం మనం నిలదీశాం, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చమని నిలదీస్తే ఈ పెద్ద మనిషి నరేంద్ర మోడీ తెలంగాణకు మాత్రం ఇచ్చి మనకు డబ్బులు ఇవ్వలేదంటే ఇది నమ్మక ద్రోహం. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమనాల నరేంద్ర మోడీని? ఒక అహంభావంతో పోతున్నాడు, ఒక డిక్టేటర్ గా తయారయ్యాడు. మీరు చూడండి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, లోటు బడ్జెట్ ఇవ్వలేదు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే డబ్బులు ఇవ్వలేదు. అమరావతికి నేనే పిలిచి గౌరవిస్తే కడాన మనకు కొట్టింది మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టాడు. నేను కూడా ఆలోచించా, ఈ నరేంద్ర మోడీ దయాదార్శాలపై నేను లేను. అందుకే నేను ఒక పిలిపించాను తమ్ముళ్ళు, రైతులకు ఒక పిలిపించాను. మీరు భూమి ఇవ్వండి, మీకు నష్టం రాదు, నేను అండగా ఉంటా. 10 సంవత్సరాలు ఒక ప్యాకేజ్ ఇస్తా, మీ భూమికి 5-6 రెట్లు ఆదాయం పెంచే బాధ్యత నాదని ఒక్క మాట చెప్తే 35,000 ఎకరాల భూమి తమ్ముళ్ళు, 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి నాకు అప్పచెప్పారు రైతులు. అక్కడ ఈరోజు మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ చేస్తున్నాం. ప్రభుత్వ డబ్బులు ఒక్క పైసా పెట్టలేదు నేను. మనకు ఒక 6,000 ఎకరాలు 7,000 ఎకరాలు మిగులుతుంది. రేపు దీన్ని కొంచెం అమ్ముకుంటే మొత్తం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా రాజధాని నిర్మాణం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. వరల్డ్ క్లాస్ సిటీని కడతాం. 5 నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. ఇండియాలో ఎక్కడా ఈ మాదిరిగా ఉండదు. అది ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత మీ సహకారం, అది మన తెలివితేటలు తప్ప
వీళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో మీరు చూడండి, ఇన్ని ఇబ్బందులున్నా నేను ఒకటే ఆలోచించాను, మీరు ఆనందంగా ఉండాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే నేను ఆలోచించి నా పాదయాత్రలో చెప్పాను, ఈ జిల్లాలోనే ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించినట్టు హిందూపూర్ నుంచే పాదయాత్ర ప్రారంభించాను. అప్పటికి 20 సంవత్సరాల్లో 16-17 సంవత్సరాలు కరువు అనంతపూర్కి. అది చూసిన తర్వాత గుత్తిలోనే అనౌన్స్ చేశా, రైతు రుణమాఫీ చేస్తానని ఈ జిల్లాలోనే చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాను. దేశంలో ఎవ్వరూ చేయలా. 24,500 కోట్ల తమ్ముళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు, మనసుంది, అభిమానం ఉంది, రైతు బిడ్డ, రైతులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నా, చేశా. 4వ విడత 5వ విడత వడ్డీతో సహా ఏప్రిల్ నెలలో మొత్తం డబ్బులు ఇస్తారు, తీసుకోమని రైతులందరినీ కోరుతున్నా. మళ్ళీ అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. 2 హెక్టార్లుంటే 9,000, దానిపైనుంటే 10,000 సంవత్సరానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. 1 సంవత్సరం కాదు, కౌలు రైతులు కూడా ఇస్తా, నిరంతరం కొనసాగిస్తా, మీకు అండగా ఉంటానని రైతులందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో రైతులున్నారు. తమ్ముళ్ళు, నాకు ఎంత ఆనందం అంటే, ఈ రోజు హెలికాప్టర్లో వస్తాడు చూశా. ఒకప్పుడు నీళ్లే కనపడేదే కాదు, ఎక్కడా పచ్చగా కనపడేదే కాదు. ఈ రోజు అనంతపురం జిల్లా పచ్చగా కనపడుస్తా ఉంది తమ్ముళ్ళు. ఈ సంవత్సరం వర్షం పడకపోయినా అనంతపురం జిల్లాను ఆదుకున్న ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఒకప్పుడు గతాన్ని గుర్తు చేసుకోవాలి. కరువు వస్తే పశువులకు కూడా ఆ రోజు క్యాంపులు పెట్టాం, గడ్డి లేక. ఇప్పుడు ఆ బాధే లేదు. ఈరోజు అందరినీ పూర్తి చేస్తున్నాం. మడక సిరకు నీళ్ళెళ్ళాయి, హిందూపూర్కి వెళ్ళాయి, అదే మరి కదిరి వరకు తీసుకెళ్ళాం, చిత్తూరు వరకు కూడా తీసుకెళ్తున్నాం. రాబోయే సంవత్సరం 3-4 సంవత్సరాలు ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఎకరాకు అనంతపురం జిల్లాలో నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా. నీళ్లు ఇస్తే మీరు బంగారు పండిస్తారు. ఇప్పటికే తయారైపోయారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ లో ఈస్ట్ గోదావరి జిల్లాకు ఆదాయం రావడంలా, కృష్ణాకు ఆదాయం రావడంలా నెంబర్ 1 జిల్లా అనంతపురం జిల్లా అని మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లలో చేశావా లేదా? అది తెలుగుదేశం పార్టీ విజన్ గాని, ఒక పద్ధతి గాని. మొన్నే పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఈ పక్కంతా తిరిగాడు, మళ్ళా వస్తా అన్నాడు, అడ్రస్ కూడా కనపడలా. కరువు జిల్లా అన్నాడు, ఆదుకుంటా అన్నాడు, ఏడే పోటీ చేస్తా అన్నాడు, కనపడ్డా? ఈ జిల్లా నాకు అభిమానమైన జిల్లా. మీ కేరింతలు, మీ ఏళ్ళలు చూస్తే ఎప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఉంటా. అదే అనంతపురం జిల్లా యొక్క ప్రత్యేకత. మంచి మనసుండే ప్రజానీకం, పేదవాళ్లుండే ప్రజానీకం, భవిష్యత్తులో డబ్బులు ఉండబోయే ప్రజానీకం ఇక్కడి నుంచి తయారవుతారు. ఏం అనుమానం లేదు. రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే మొదటిది మా అనంతపురం జిల్లానే అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది సాధ్యం, నిరూపిస్తా. నేను ఒకటే విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ ఈరోజు మైక్రో ఇరిగేషన్ మీకు ఇచ్చాను, 90% సబ్సిడీ ఇచ్చాను. ఎవరు ఇవ్వలా. అది దాన్ని బాగా ఉపయోగించారు. మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. పక్కడు సేద్యానికి ముందుకు పోయాం. అదే మరి అన్ని విషయాల్లో అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాను. అందుకే దేశంలో 2.9% వ్యవసాయం గ్రోత్ ఉంటే మంది 11% తమ్ముళ్ళు, తెలంగాణలో 0.2%.
ఎవరు అభివృద్ధి చేశారని అడుగుతున్నా. మీరు ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు. మీ వల్ల కాదు. మా తెలివితేటలు మమ్మల్ని నడిపిస్తాయి. మా కష్టమే మాకు శ్రీరామ రక్ష తప్ప ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. నేను ఒక విషయం అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని. సంక్షేమ కార్యక్రమాలు చూడండి. ఆ రోజు ఒక మాట చెప్పాను. పెద్దవాళ్ళంతా ఇబ్బందుల్లో ఉన్నారు. వయసు మళ్ళింది. జీవితం పైన నిరాశ నిస్పృహ. అప్పుడు నేను ఆలోచించాను. ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయల్ని ఇప్పటికే 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా పెంచాను. పెంచానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నాకు ఎంత ఆనందం అంటే ఎమ్మిగినరులు చూసా. ముసలివాళ్లు కర్ర పట్టుకున్నారు. మంచి ఎండ లెక్క పెట్టుకోకుండా వచ్చారు. కర్రకు జెండా కట్టుకొని నా కోసం వచ్చారంటే ఆ తల్లులకి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా, పాదాభివందనం చేస్తున్నా. మీలో కూడా ఆలోచించాలి తమ్ముళ్ళు. ఒక మహిళ వృద్ధులు కన్నబిడ్డ 2000 ఇచ్చాడంటే, అంత అభిమానం చూపించారంటే ఈ జిల్లాకు ఎన్ని పనులు చేశాను తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోయినసారి 12 సీట్లు గెలిచాం. అసెంబ్లీ 2 పార్లమెంట్లు గెలిచాం. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మేము ఆలోచించాలి. అన్ని గెలిపిస్తారా లేదా? అతిపెద్ద మెజార్టీతో గెలిపిస్తారా లేదా? పోయిన ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలి. అవునా కాదా? మా సిబిఎన్ ఆర్మీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. సైనికులు మారిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ బాబు ఎన్ని తమ్ముడు జాబు రావాలంటే మళ్ళీ మళ్ళీ బాబే రావాలి. అవునా కాదా? కొంతమంది మాట్లాడుతున్నారు ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయని. వచ్చి చూడు కియా మోటార్స్. ఆ రోజు చాలా మంది అన్నారు. వాళ్ళు కూడా చెప్పారు నాకు, మేము రాలేమన్నారు. ఏంటి కారణం అడిగా. మీ దగ్గర నీళ్లు లేవన్నారు. నేను ఒకే మాట చెప్పా, సవాలుగా తీసుకున్నా. 6 నెలల్లో 4 నెలలు టైం ఇవ్వండి. గొల్లపల్లికి నీళ్లు తీసుకొస్తే మీరు వచ్చి ఇండస్ట్రీ పెట్టమని గొల్లపల్లికి నీళ్లు ఇచ్చి, అనంతపూర్కి ప్రత్యేకమైన పాలసీ ఇచ్చి, కియా మోటార్ కారు అనంతపూర్ కరువులో ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 15 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు చేశాం. అవన్నీ వస్తే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకో పక్క 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, కోడికత్తి పార్టీ, కోడికత్తి పార్టీ హయాంలో ఏమన్నా వచ్చాయా మనకు? అనంతపూర్కి నీళ్లు వచ్చాయా? ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? ఒక్క అభివృద్ధి జరిగిందా? వీళ్ళు మాట్లాడే అర్హత ఉందా వీళ్ళకు? నన్ను గురించి విమర్శించే ముందు మీరు ఏం చేశారని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు నేను అందరికీ యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. దేశంలోనే కాదు ప్రపంచంలో నాకు ఒక విశ్వసనీయత ఉంది, ఒక నమ్మకం ఉంది. దానికి కారణం గడిచిన రోజుల్లో కూడా నీతి నిజాయితీ అని పరిపాలన ఇవ్వడం, ఎక్కడా తప్పు చేయలేదు. కాబట్టి ఎవరి దగ్గరికి పోయినా నా మీద నమ్మకంతో వచ్చే పరిస్థితికి వచ్చారు. మొదటి రోజుల్లో నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు సరిగా లేవు, యువత కూడా సరిగా చదువుకోకుండా ఇబ్బందులుంటే అన్ని అధిగమించా. కరెంటు కొరత లేదు. మొదటి రోజుల తమ్ముళ్ళు, ఎప్పుడన్నా మీ ఇంటికి కరెంటు వచ్చేదా? టౌన్లో ఈ టైంలో కరెంటు ఉండదా? ఎన్ని ఇబ్బందులు పడ్డారు? రాత్రుల్లో పడిగాపులు కాశారా లేదా? చీకటి రోజులు గుర్తున్నాయా లేదా మీకు? అక్కడి నుంచి ప్రారంభించా. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత. ఇప్పుడు కరెంటు కొరత ఉందా? 9 గంటలు ఇస్తున్నామా? ఇండ్లకు 24 గంటలు ఇస్తున్నామా? మా ఆడబిడ్డలైతే సీరియల్ టీవీ చూడాలన్నా
సీరియల్స్ చూడాలన్నా కష్టాలు. ఇప్పుడు దర్జాగా సినిమా చూసుకోవచ్చు. ఒక సినిమా కాదు, 2 టీవీలుంటే నచ్చిన సినిమా చూసుకోవచ్చు ఫైబర్ గ్రిడ్ ద్వారా. భార్య ఒక సినిమా, భర్త ఒక సినిమా, కొడుకు ఒక సినిమా చూసుకోవచ్చు. ఎంత అభివృద్ధి చేశారో చూడండి. అదే తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇంకో పక్కన ఈరోజు యువతను నేను ఒకటి ఆలోచించాను. నేను మీకు గార్డెన్గా ఉంటా, మీ క్యారియర్ నేను బిల్డప్ చేస్తా. అమ్మా నాన్న మిమ్మల్ని చదివిస్తే నేను ఒక కుటుంబ పెద్దగా మీకు గార్డెన్గా ఉండి మీకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాదని యువతను కోరుతున్నా. ఇప్పుడు మీ జిల్లాలోనే ఉద్యోగాలు వస్తాయి. వేరే దగ్గర పోయే పనిలా అనంతపూర్కి వేరే వాళ్ళు వస్తారు తమ్ముళ్ళు. మనం ఏ ఊరికి పోవక్కర్లా. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి బెంగళూరు నుంచి, హిందూపూర్ నుంచి మీ బార్డర్ అంతా కూడా బ్రహ్మాండంగా వచ్చి మీ అనంతపూర్ పక్కనే ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా కడతా. ఎక్కడికైనా పోవాలంటే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మీరు రాబోయే 2-3 ఏళ్లలో మీ ఊర్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ చేస్తుంది. పుట్టపర్తిలో ఉంటుంది. అమరావతికి రావాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నేరుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఒక హార్టికల్చర్ హబ్గా ఉండాలి, ఒక ఇండస్ట్రీ క్లస్టర్గా ఇది ఉండాలి. ఆ పని చేస్తా. కోడికత్తి పార్టీని నమ్ముకుంటే యువత అంతా చెప్తున్నా, మళ్ళా మిమ్మల్ని తొలితో ఒక చిన్న తప్పు చేపిస్తారు, ఒక చిన్న కేసు పెడతారు. అక్కడి నుంచి మళ్ళా పెద్ద పెద్ద నేరాలు చేపిస్తారు. కడాన మీరు జైలుకు ఇంటికి తిరగాలి. కోడికత్తి పార్టీతో సమానంగా జైల్లో కూడా మీరు ఉండే పరిస్థితి వస్తుంది. ఇటీవల కాలంలో మీరు చూశారా తమ్ముళ్ళు, ఫామ్ 7 అన్నారు. నేరస్తులు ఎట్లా ప్రవర్తిస్తారంటే నేరుగా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేస్తా ఉంది, దొంగ ఓట్లు ఉన్నాయి అని వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఫిర్యాదు ఇచ్చారు. నేను అనుకున్నా ఏంటి వీళ్ళు మరిగిస్తున్నారని, పెద్దగా పట్టించుకోవాలా. ఒక 10 రోజులు అయింది, ఫామ్ 7 పెట్టి మన ఓట్లన్నీ తీసేస్తున్నారు. ఓటు దొంగలు వచ్చారు. అప్పుడు నేను చెప్పాను మన వాళ్ళందరికీ, జాగ్రత్తగా ఉండండి, తెల్లవారితో ఒకసారి చూసుకోండి, మధ్యాహ్నం భోంచేసిన చూడండి, మళ్ళా పడుకునే మునుపు కూడా ఒకసారి చూడండి. ఈ ఓటు దొంగలున్నారు, జాగ్రత్తగా ఉండాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు 6 లక్షల ఓట్లు తీయడానికి ప్రయత్నం చేశారు. 500 మంది పైన కేసులు పెట్టారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పోయారు. వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టద్దని మభ్య పెడుతున్నారు. అక్కడ వీళ్ళ కాపలాదారుడు ఉన్నాడు. ఎవరు తమ్ముళ్ళు కాపలాదారుడు? నరేంద్ర మోడీ. అవునా కాదా? దేశానికి కాపలా కాదు, దొంగలకు కాపలా, నేరస్తుల కాపలా. అవునా కాదా? అలాంటి వ్యక్తి ఢిల్లీలో ఉండి ఈ కేసులన్నీ మన మీద పెడతాడు. ఈరోజు ఒకసారి చూడండి, నిన్ననే అఫిడవిట్ చేశాడు. ఎన్ని కేసులు తమ్ముళ్ళు? ఎన్ని కేసులు? ఎన్ని? 31. అవునా కాదా? సిబిఐ కేసులు 12, ఈడీ కేసులు. చట్టంలో ఎన్ని ప్రొవిజన్లు ఉంటే అన్ని పెట్టారు తమ్ముళ్ళు. ఇంకా చట్టంలో ఎక్కడ ఉండవు అన్ని ప్రొవిజన్లు. దేశంలో ఇన్ని కేసులుంటే ఏకైక నాయకుడు, అతిపెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏం తమ్ముళ్ళు, నిన్న చూశారా? వాళ్ళ ఇంట్లోనే జరిగింది ఒకటి, వివేకానంద రెడ్డి హత్య. అందరూ చూశారా? జైలు పైకి ఎత్తండి, చూసామన్న వాళ్ళు. ఏం తమ్ముళ్ళు, మీకు అర్థమైందా? ఇంటి దొంగల పనేనా? అతి కిరాతకమా? గుండెపోటు మరణమాది. గుండెపోటు అయితే తలలో నుంచి బ్రెయిన్ బయట వస్తుందా, మెదడు బయట వస్తుందా, తల పగిలిపోతుందా, రక్తం రూమంతా వచ్చేస్తుందా? ఎవరు చెప్తారు వీళ్ళు? ఎందుకు గుండెపోటు మరణం అన్నారని నేను అడుగుతున్నా. ఎంత దుర్మార్గం అంటే, మొదటి గుండెపోటు
తర్వాత కంప్లైంట్ ఇస్తే పోస్ట్ మార్టంలో హత్య అంటే అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించారు. ఎక్కడే ఉంటుంది సాక్షి పేపర్, ఎక్కడ ఉంటుంది అది? ఆ సాక్షి టీవీ పనికిరాని టీవీ. మనమందరం ఎక్కడున్నాం? వాళ్ళ ఇష్ట ప్రకారం వేస్తారా టీవీలో? ఈ ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు, గుర్తుపెట్టుకోండి. కబద్దార్ సాక్షి టీవీ. మీడియాకే చెడ్డ పేరు తెచ్చారు. మీ వల్ల మీడియాకే అప్రతిష్ట పాలైపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక పేపర్ అవినీతి పేపరు, అవినీతి టీవీ. తమిళలో ఇక్కడ చూస్తే 9:19 నిమిషాలకు అది గుండెపోటు మరణం అంటారు. తర్వాత పట్టుకుంటే అప్పుడు సిబిఐ ఎంక్వైరీలు మన మీద పెడతారు. ఆ తర్వాత చూస్తే సాయంత్రానికి మళ్ళా మాట మార్చి మాకు ఒక లెటర్ దొరికింది, చనిపోయినప్పుడు కృష్ణారెడ్డి చేతులకు వచ్చింది, మేమే ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాం అని డ్రైవరే వివేకానంద రెడ్డి గారు ఆయన మీద రమ్మన్నట్టు ఆయన దాంతోనే అర్లీగా రమ్మంటే ఎవరన్నా కోప్పడతారా తమ్ముడు డ్రైవర్లు? ఆయన ఏదో రమ్మన్నాడు, తొందరగా రమ్మంటే ఆయన కోపం వచ్చింది, చంపేస్తున్నాడు కాబట్టి ఈ లెటర్ రాస్తున్నానని ఆ లెటర్లో సంతకం పెట్టాడు. ఏం తమ్ముళ్ళు నమ్మతారా? ఇది గౌరవమనా కాదా? మనిషి దగ్గర తప్పుడు లెటర్ రాయడం తప్పవునా కాదా? అక్కడి నుంచి మళ్ళా మాట మార్చి సిట్ వేస్తే నేరుగా కోర్టుకు వెళ్తారు, సిబిఐ అంటారు. ఇప్పుడు సిట్ నుంచి బయట సమాచారం చెప్పకూడదంటారు. నేను అడుగుతున్నా, నేరాలు చేసేవాడి బుద్ధి ఎప్పుడూ నేరాలు చేయడం, కప్పిపుచ్చుకోవడం తప్ప ఇంకోటి లేదు. వీళ్ళు పోయారు, మన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లారు. A1, A2 ఆయన మహానాయకుడు A2 ఉన్నాడు. ఆయన ఫిర్యాదు ఇస్తాడు. మన మీద ఎలాంటి ఆరోపణ లేకపోయినా ఎన్నికల కమిషను వాళ్ళకి సంబంధం లేని డీజీని, ఇంటెలిజెన్స్ని 2 ఎస్పీలను మార్చేస్తారు. కనీస న్యాయం, కనీస ధర్మం. మేము అడిగాం, వీవీప్యాట్లు కౌంట్ చేయండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. నేనే టెక్నాలజీ ప్రమోట్ చేశాను. మీ ఫోన్లో నేను వినొచ్చు తమ్ముళ్ళు, మీరు ఫోన్ వాడుతూ ఉంటే ఎక్కడి నుంచైనా ట్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ అని కొన్ని యాప్లు కూడా వచ్చాయి. ఎంత వచ్చినా ఫోన్లు ట్యాప్ చేయడం సులభం, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈవీఎంలు కూడా అవసరమైతే మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆ రోజు నేను ఫైట్ చేసి దీనికి ప్రింటర్ పెట్టమని, ఆ ప్రింటర్లో వచ్చే ఓటు మళ్ళా బాక్సులో పెట్టమని, అవసరమైతే మళ్ళా కౌంట్ చేయమన్నాం. ఈరోజు ఇవన్నీ కూడా మనం కేసు వేసాం సుప్రీంకోర్టులో. నేను కానీ అన్ని రాజకీయ పార్టీలు వేశాం. 70% రాజకీయ నాయకులు అందరూ పెట్టారు. ఓట్లు వచ్చి అందరం కూడా పెట్టాం, ఒక్క బీజేపీ తప్ప. ఎందుకు కౌంట్ చేయరని అడుగుతున్నా. మీరు ఓటేస్తారు, ఒక బ్యాలెట్ బాక్స్లో పడుతుంది, మీరు వచ్చేస్తారు. అవి కౌంట్ చేస్తే డౌట్ ఉంటే అనుమానాలు నివృత్తి అవుతాయి. అది కూడా చేయనంటున్నారు. మళ్ళా సుప్రీంకోర్టు తొందరలో నిన్నబోతుంది. ఏం తమ్ముళ్ళు, ఇది కరెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉందా లేదా? మన ఓటేసే వ్యక్తికి మనకు తెలియాలా లేదా? ట్రాన్స్పరెంట్ గా ఉండాలా లేదా? ఇలాంటి పనులు చేసినప్పుడు ఈరోజు చూస్తే నేను చాలా గట్టిగా చెప్పాను. నేను తమాషాగా కూడా మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ నా మీద దాడి చేశాడు. దేనికోసం? నేనేమన్నా స్వార్థంగా లైసెన్స్ ఇమ్మన్నానా, పదవులు ఇమ్మన్నానా, ఇలాంటి ఇంకోటి చేయమన్నానా? విభజన హామీలు నెరవేర్చమన్నాను, మీకోసం పోరాడాను. ప్రత్యేక హోదా ఇమ్మన్నాను, ఇవ్వకపోతే రాజీనామాలు చేశాం, బయట వచ్చాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం, రాజీ లేని పోరాటం చేస్తున్నాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిపాను, 1, 2 కాదు. అందరూ మన కోసం పోరాడుతున్నారు, మనకు అండగా నిలబడ్డారు. అలాంటి సమయంలో ఇప్పుడు మన మీద నరేంద్ర మోడీ దాడి చేస్తున్నాడు. నా మీద కాదు, ఇది రాష్ట్రం మీద, సమాజం మీద, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూనీ చేశాడు. మీరే చూశారు. సిబిఐ ఎవరి మీద వాడుతున్నాడు? నీతిమంతుల పైన. ఐటీ
ఇప్పుడు కూడా స్పెషల్ స్క్వాడ్లు పెట్టాడు తమ్ముడు. అదేంటంటే తెలుగుదేశం వాళ్ళపైనే రైడ్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజ్య మార్గం ఇవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చాయా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు? వ్యవసాయం చేసి సంపాదించారా? వ్యాపారం చేసి సంపాదించారా? మీరు గొప్ప నాయకులను మీకు డబ్బులు ఇస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చాయి? కేసీఆర్ పంపించారు, అవునా కాదా? నరేంద్ర మోడీ పంపించారు, అవునా కాదా? దేనికి పంపించాడు? ఈ ప్రజలను ఓడించడానికి, అవునా కాదా? ఇది ప్రజల గెలుపు, గుర్తుపెట్టుకోండి. మనం గెలిస్తే ప్రజల గెలుపు, నేరస్తుడు గెలిస్తే ప్రజల ఓటమి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. చాలా బాధేస్తుంది. మీరు సహకరించలేదు. నాకు అన్ని పనులు చేశా, రైతులకు న్యాయం చేశా, డాక్రా సంఘాలు చేశా, పింఛన్లు ఇచ్చా. ఇంకో పక్క అందరికీ మీరు ఒకసారి చూస్తే పేదవాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసే బాధ్యత నేనే తీసుకున్నా. మొన్నటి వరకు 50,000 రూపాయల వరకు ఇచ్చాను. రేపటి నుంచి రాష్ట్రంలో ఏ పెళ్లైనా పేదవాళ్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క చంద్రన్న బీమా ఇచ్చాను, 5 లక్షల రూపాయలు ఇస్తున్నా. ఎప్పుడన్నా ఇచ్చారా తమ్ముళ్ళు? వేరే రాష్ట్రాలు ఇచ్చారా? పిల్లల్ని విదేశ విద్య కోసం పంపిస్తున్నా, 15 లక్షలు 20 లక్షలు ఇస్తున్నా. ఇంకా అవసరమైతే పెంచుతా. మంచి పిల్లల్ని చదివించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్ పెట్టా. బాగుందా అన్నా క్యాంటీన్? 5 రూపాయలే. 5 రూపాయలకి ఒక పూట భోజనం, నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం. ఇప్పుడే చూసా మీ అన్నా క్యాంటీన్ అక్కడ ఎంత బాగుంది తమ్ముళ్ళు. KFC స్టైల్లో ఉంది. మామూలు హోటల్ కంటే బ్రహ్మాండంగా పెట్టి మీకు గౌరవప్రదంగా పెట్టారంటే అది పేదవాడి పట్ల నాకుండే అభిమానం అని మరొకసారి తెలియజేస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఎవరైనా సరే కడుపులో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు గౌరవప్రదమైన వీడుకోలు ఇవ్వాలని చెప్పి నేను ఆలోచించా. అదే నన్ను కాపాడుతోంది. ఇప్పుడే నేను చూశాను. అక్కడైతే మా తమ్ముళ్ళు అయితే ఉత్సాహంగా కొన్ని 100 మంది చేశారు. అక్కడుండే ఆ చిన్న పేరపట్టు కానీ అవన్నీ పట్టుకొని ఊగారు. ఆ రైలింగ్ అంతా అది ఊడిపోయి ఒకటేసరి 10-20 మంది పడిపోయారు. 40-50 మంది కిందన పడిపోయారు. భయపడిపోయా. భగవంతుడు ఉన్నాడు, ఎవ్వరికి ఏం జరగకుండా కాపాడాడు తమ్ముళ్ళు. ఎంత ఆనందం తమ్ముళ్ళు. వాళ్ళ ఆ ఆతురత, ఉత్సాహం, ఒకరినొకరు దోసుకొని విష్ చేయడానికి తాపత్రయపడ్డారు. ఆల్ ఆఫ్ విషయం నా యాక్సిడెంట్ జరిగితే నేను చాలా బాధపడిపోయా, భయపడిపోయా. భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడు ధర్మాన్ని భగవంతుడు కాపాడతాడని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలు బాగున్నాయా లేదా? సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా? అది హైదరాబాద్ లో ఉండవు తమ్ముడు. హైదరాబాద్ లో మనం లేం కదా. హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ బాగుంది. ఇప్పుడు అనంతపూర్ వచ్చేసాం. అమరావతి బాగుంటుంది. అనంతపూర్ లో ప్రతి ఒక్క ఊరు బాగుంటుంది. మీరు వెళ్ళండి, ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ఏ ఊరైనా చూడండి, మన ఊర్లతో పోటీ పడే ఊర్లే లేవు తమ్ముళ్ళు. అదే మన సత్తా. రోడ్లు బాగా వేశాను, LED బల్బులు పెట్టాను. ఒకప్పుడైతే మరుగుదొడ్లు, నేను నడిచినప్పుడు పాదయాత్రలో రోడ్డంతా మరుగుదొడ్లే. ఊరు వస్తే నాకు స్వాగతం చెప్పింది మరుగుదొడ్లు, పేడ దెబ్బలు. ఇప్పుడున్నాయి ఎక్కడన్నా? రెండూ పోయినాయి. అదే మన సమర్థం. మీ ఆరోగ్యం కోసం నేను అందుకని ఇంకొక పక్కన ఊబరైజేషన్లో కడాన మీ ఇంట్లో చెత్త, మీ పశువుల పేడ కూడా కలెక్ట్ చేసి మళ్ళీ కాంపోస్ట్ ఎరువుగా క్రియేట్ చేసి ఒక యాప్ కొడితే నేరుగా మీ పొలానికి వస్తుంది తమ్ముళ్ళు. అది మనం చేసిన పని.
ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నా. మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా ప్రతి ఒక్క ఇంటికి 1.5 సంవత్సరంలో ఇస్తానని మరొకసారి మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నా. ఇవన్నీ వస్తే తమ్ముళ్ళు ఇంకేం మిగిలింది? మిగిలినంత ఒకటే, నీళ్లు తేవాలి, మీకు ఉపాధి కల్పించాలి, ఇండస్ట్రీ రావాలి, మీ ఆదాయాన్ని పెంచాలి. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో రైతుల ఆదాయం 128% పెంచాం. నరేంద్ర మోడీ రెండింతల ఆదాయం పెంచాలని చేతులు ఎత్తేశాడు, 57 పెంచలేడు. అది మనం చేశాం. దానికి కారణం నీళ్లిచ్చా, కరువు వచ్చిన ఆదుకున్నా, వ్యవసాయం నుంచి హార్టికల్చర్కి వెళ్ళాం, లైవ్ స్టాక్ డైరీ కానీ పౌల్ట్రీ కానీ శ్రద్ధ పెట్టాం, చేపలు రొయ్యలు దీని మీద శ్రద్ధ పెట్టాం. ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ఎకానమీ అంటే ఎక్కువ అభివృద్ధి చేసిన రాష్ట్రం మన రాష్ట్రం. 2 అంకెల అభివృద్ధి మనం ఒక్కరే సాధించాం. 750 అవార్డులు వచ్చాయి. ఢిల్లీలో నరేంద్ర మోడీ అవార్డు ఇస్తాడు, గుంటూరుకు వచ్చి మనం తిడతాడు. ఏం తమ్ముళ్ళు, పోలవరానికి అవార్డు ఇస్తాడు ఢిల్లీలో, ఇప్పుడు అడ్డం పడతారు. అడ్డం పడితే ఆగుతుందా? ఆపాలనా? ఆపదామా? నా జాతకంలో లేదు తమ్ముడు, ఆపే సమస్యే లేదు. 4,500 కోట్లు ఇవ్వాలి. ఇవ్వడం వల్ల వదిలిపెట్టను, వడ్డీతో సహా కలెక్ట్ చేస్తా, పని అయిపోతుంది. ఈ సంవత్సరమే పని పూర్తి చేస్తా. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే, తమ్ముడు నిజమే, మా తమ్ముడు కరెక్ట్, కేసీఆర్ కోర్టుకు వేశాడు, నిన్న కూడా వేశాడు. మళ్ళీ ఏమని? ఈ ప్రాజెక్టు రావడానికి వీలు లేదని. మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ముంపుకు కానీ ఇవన్నీ రివ్యూ చేయాలని. రెండోది, మన కష్టంతో వస్తే దాంట్లో నీటి వాటా ఆయనకి ఇవ్వాలని. ఇంకొక పిటిషన్ వేశాడు. రాబోయే రోజుల్లో ట్రిబ్యునల్లో ఆయన కంట్రోల్లో పెట్టాలంట నాగార్జున సాగరు, శ్రీశైలం. పోతిరెడ్డిపాడు మనకు హక్కు లేదంట, మూసేయాలంట. ముచ్చమర్రి మీకు నీళ్లు వచ్చేది, దాన్ని కూడా క్లోజ్ చేయాలంట. ఎవడు చెప్పాడని నేను అడుగుతున్నా, ఎందుకు చేస్తావని నేను అడుగుతున్నా. ఇది నా హక్కు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. మా నీళ్ల విషయానికి వస్తే, మా పొట్టగొట్టాలనుకుంటే వదిలిపెట్టవని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, ఒప్పుకుంటాము మనం? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలో ఎక్కడా చేయలా 2 నదుల అనుసంధానం చేశా, గోదావరి కృష్ణ పట్టిసీమ ద్వారా. ఎన్నిసార్లు కోడికత్తి పార్టీ మనల్ని అపోజ్ చేశారు తమ్ముళ్ళు? భయపడి ఉంటే మీరేమయ్యేవాళ్ళు? కడాన పులివెందల్లో కూడా నీళ్లు వచ్చేటివా? నీళ్లు ఇచ్చానా? అది గుర్తుపెట్టుకోవాలన్నా వీళ్ళందరూ. ఈరోజు నేను ఆలోచించాను, ఈ 2 కాదు, గోదావరి పెన్నా కలుపుతున్నా. ఇప్పటికే ఫేజ్ 1లో నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు టెండర్లు అయిపోయినాయి, పనులు ముమ్మరంగా అవుతున్నాయి. ఇది అవుతానే సోమశిలకు నీళ్లు వెళ్తాయి. సోమశిల నుంచి రాజంపేట కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది తమ్ముళ్ళు. అది మన యొక్క విజను, అది మనం చూపించిన చొరవ. గోదావరి నీళ్లు కడపకి, చిత్తూరుకి, నెల్లూరుకి మనం తీసుకురాగలిగామంటే అదే మనం చూపించిన చొరవని మరొక్కసారి మీ అందరూ తెలియజేస్తున్నా. 5 నదులు మీరు చూస్తే దగ్గర శ్రీకాకుళం నుంచి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా, ఇవి కాకుండా 140 నదుల్ని అనుసంధానం చేయబోతున్నాం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఆ నీళ్లు అక్కడ వాడతారు, శ్రీశైలం వచ్చే నీళ్లు అక్కడ పెడతాం, ఆ నీళ్లు మీకు ఇస్తాం. ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది నాది నాదని మరొకసారి హామీ ఇస్తున్నాం.
అదే సమయంలో కేసీఆర్ మన మీద పడ్డాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? వదిలిపెడదామా? సరెండర్ అవుదామా? ఏం తమ్ముళ్ళు ఊడిగం చేద్దామా? ఆత్మగౌరవం ఉందా లేదా మీకు? రోషం ఉందా లేదా మీకు? అనంతపూర్ పౌరుషం ఉందా లేదా మీకు? అనంతపూర్ పౌరుషం నేను చూశాను. మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి 6-7 మంది ప్రాణ త్యాగాలు చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన ఘనత మీదే తమ్ముళ్ళు, అవునా కాదా? ఈరోజు కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు చేస్తున్నారు. రాష్ట్రం పైన కుట్ర చూస్తే ముగ్గురు కలిశారు. ఒక పక్క నరేంద్ర మోడీ, ఇంకొక పక్క కేసీఆర్, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ కుట్రేంటి? జగన్ కేసులు కేసీఆర్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర ఉన్నాయి. ఏమీ కాదు తమ్ముళ్ళు, మోసం చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న తెలంగాణలో ఎన్నికలైతే మన పార్టీ అక్కడ ఇప్పటి నుంచో 40 ఏళ్ల నుంచి ఉంది. వెళితే ఆంధ్ర వాళ్ళకి ఏం పెత్తనం అన్నాడు. ఎందుకు వచ్చారన్నాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ వాళ్ళకి మీకేం పని నేను అడుగుతున్నాను. తమ్ముళ్ళు సమాధానం చెప్పమంటున్నా. నీ పెత్తనం మాకు కావాలన్నా? ఈ లోటస్ పాండ్ లో కూర్చొని అభ్యర్థులు కూడా కేసీఆర్ఏ సెలెక్ట్ చేస్తాడు ఎవరిని పెట్టాలను. ఇంకో పక్కన మన వాళ్ళని బెదిరిస్తారు. ఆర్థిక మూలాలు చూసుకుని తప్పుడు కేసులు పెట్టి ఉంటే నువ్వు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండు, లేకపోతే వ్యతిరేకంగా పనిచేయి, అప్పుడే నీ ఆస్తులుంటాయి, లేకపోతే నీ ఆస్తులన్నీ రక్షణ లేదని బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళాం, ఆస్తులు సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, కట్టుబట్టలతో వచ్చాం, వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించారు. వాళ్ళ మీద పడి మన రాష్ట్రాన్ని దెబ్బతీయాలనుకుంటున్నాడు. దుర్మార్గమైన పని. నేను ఒకటే చెప్తున్నా, హైదరాబాద్ లో ఉండేవాళ్ళు హైదరాబాద్ లో ఉండండి. మీరు కావాలంటే ఏమైనా చేసుకోండి. ధైర్యం ఉంటే రండి, నేను సహకరిస్తా. లేదంటే ఆంధ్రలో ఉండేవాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో మీకు అన్యాయం జరిగితే నేను నా ప్రాణాన్ని ఇచ్చి కాపాడుకుంటాను తప్ప వదిలిపెట్టను. అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ నేనుంటా. కానీ అక్కడ ఆర్థిక మూలాలు చూసుకొని నన్ను దెబ్బతీయాలి, జన్మభూమికి ద్రోహం చేయాలంటే మాత్రం అది కుదరదు తమ్ముళ్ళు. అది ఒప్పుకునే సమస్య లేదు. ఒప్పుకుంటాం మనం. ఇప్పుడు కేసీఆర్ చేసిన పని మెజారిటీ అక్కడ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టుకున్నాడు. అదృష్టమో దురదృష్టమో ఆయనకు మెజారిటీ వచ్చిందా? అయినాక మళ్ళా ఎమ్మెల్యేలందరినీ కొనేశాడు. మనలో 2 గెలిస్తే ఒకరిని కొన్నాడు. కాంగ్రెస్ వాళ్ళందరినీ కొనేశాడు. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నేను పెద్ద బలవంతుణ్ణి, నేను జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తా, ఆయన గెలిచేటని నా అకౌంట్లోకి వస్తాయి, అవసరమైతే పెట్టుబడి 1000-2000 కోట్లు పెడతా, 1,00,000 కోట్లు ఎగ్గొడతా, ఢిల్లీలో అమ్ముకుంటా, మా రాష్ట్రాన్ని బాగు చేసుకుంటానని పెత్తందారి వ్యవస్థలో ఈ కేసీఆర్ ఉన్నాడు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము మీకంటే తెలివైన వాళ్ళం, ఏం చేయాలో చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు అర్థం చేసుకున్నారా ఈ విషయాన్ని? అందరికి అర్థమైందా మీకు తమ్ముళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ప్రాక్సీ అవునా కాదా? ఆయనది ఏ టీము, ఈయనది బి టీము. నిన్నంటాడు ఫెడరల్ ఫ్రంట్ లో ఉంటే తప్పేంటని. ఆయన ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు. నీ చెవిలో చెప్పాడా ప్రత్యేక హోదా ఇస్తానని? మాకు వినపడలేదే. మీకు వినపడిందా? మీకు వినపడిందా? మీకు వినపడిందా? ఇటీవల హైదరాబాద్ లో ఎలక్షన్ జరిగితే సోనియా గాంధీ గారు వచ్చి ఆంధ్రాకి నేను ప్రత్యేక హోదా ఇస్తాం, అది ఇవ్వాలని గట్టిగా చెప్పారు. చెప్పారా లేదా? ఏమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదన్నాడా లేదా? ఆంధ్రాకి ఇస్తే మాకు ఇవ్వాలన్నాడా లేదా? ఏం జగన్మోహన్ రెడ్డి ఎవరి చెవులో పువ్వు పెడతామని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు?
ఇది న్యాయమా? ఇది ఒప్పుకుంటారా మీరు? నేను అడుగుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి విరోధులు. ఎవరైతే ఇక్కడుండే వ్యక్తి లాలూచపడితే మీరు ఆంధ్ర ద్రోహులు. మీ ఆటలు ఇక్కడ సాగనీయం. అవసరమైతే కేసీఆర్ ఎట్టయితే 16-17 సీట్లు గెలుస్తానంటున్నాడు, 25 సీట్లు మనమే గెలవాలి. 175 సీట్లు మనమే గెలవాలి. మనమే బాహుబలిగా ఉండాలి. ఢిల్లీలో మన సత్తా ఏంటో చెప్పాలి. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నామని ఇంట్లో పడుకుంటే నాకు ఒక్కడికే కష్టాన్ని వదిలిపెట్టి నేను ఒక్కడనే కష్టపడగలుగుతాను తమ్ముళ్ళు. నేను ఒక్కడనే పోరాడగలుగుతాను తమ్ముళ్ళు. నేను అన్ని ఆలోచించి అభ్యర్థులు కూడా పెట్టా. పార్టీ కార్యకర్తలను కూడా కోరుతున్నా, విభేదాలు వద్దు. రాష్ట్ర భవిష్యత్ ఇది. ఎగో ప్రాబ్లమ్స్ అంతకంటే వద్దు. మన ప్రజల కోసరం, మన రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాం. అనంతపురం జిల్లాకు నీళ్లు వచ్చాయి. ఎంత ఆనందంగా ఉన్నారు తమ్ముళ్ళు. ఆ నీళ్లు ఆగిపోతే అనంతపూర్లో పారేది కన్నీళ్లే కదా తమ్ముళ్ళు. అవునా కాదా? నాయకులు అందుకే అడుగుతాను, అందరూ కలిసి ఉండాలా. కార్యకర్తలందరికీ దండం పెట్టాలి చెప్తున్నా, ఏమీ విరోధాలు పెట్టుకోవద్దండి. ప్రజలను అడుగుతున్నా, దండం పెట్టి చెప్తున్నా, ఈ రాష్ట్రం కోసరం, నా కోసరం కాదు. నేను శాశ్వతం కాదు. ఈ రాష్ట్రం శాశ్వతం. దుర్మార్గులు మన మీద కక్ష కట్టారు. ఆ కక్ష నుంచి కాపాడుకోవాలన్నా లేదా? వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు. ఎన్నో కేసులు చూశారు. నేను ఎవరికి భయపడను కూడా భయపడలా. ముఠాలు నిర్దాక్షిణ్యంగా అణిచివేశాను. తీవ్రవాదులపైన పోరాడాను. మత ఘర్షణలు పూర్తిగా నివారించాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో రౌడీ అనేవాడు నా దగ్గర భయపడిపోయి పారిపోయారు. ఇప్పుడు మొత్తం సెంటర్లో అన్ని ఊర్లలో సీసీటీవీ కెమెరాలు పెడుతున్నా. అవి కూడా పెడితే రేపు ఏమన్నా చేస్తే 1 నిమిషంలో పట్టుకుంటాం. కానీ నా బాధ అంతా తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తిరుపతిలో 24 బాంబులేస్తే దానికి భయపడిన వాడిని నా ప్రాణానికి నేను భయపడతానా అని అడుగుతున్నా. ఇంతవరకు ఎవరైనా దేశంలో నరేంద్ర మోడీని ఎదిరించకపోతే నేనే ఎదిరించా. దేనికోసరం? దేశ భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం. ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తా ఉంటే రేపు మనం కానీ ఓడిపోతే ఆయన ఇష్ట ప్రకారం చేసి రిగ్గింగో ఇంకోటి చేసి గెలిస్తే ఎవరైనా మాట్లాడే అవకాశం మీకుందా తమ్ముళ్ళు? నిన్న చూశారా అద్వానీ, మురళీ మనోహర్ జోషిని చూశారా? ఒక్క మాట మాట్లాడలేకపోయారు సీనియర్ నాయకులు. అలాంటి అరాచక శక్తులు వీళ్ళు. నేను భయపడలా. దేశం కోసరం, రాష్ట్రం కోసరం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య లేదు. నేను వైలెన్స్ చేయను, నేరాలు చేయను. నేరాలు చేసే వాళ్ళ గుండెల్లో నిద్రపోతా. అవసరమైతే మీరు ఏమైనా చేయండి, ఫేస్ చేస్తా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకసారి మీరు చూస్తే వియత్నాంకి స్ఫూర్తి కావాలి. చిన్న దేశం. అమెరికా యుద్ధం చేశారు. చేస్తే సైన్యం చాలా. అప్పుడు ఒక పిలిపిస్తారు. అమెరికా పెద్ద దేశం. ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడు కావాలి. అమెరికా నుంచి సైన్యం వస్తే మీరే ఫేస్ చేయాలని ఒక పిలిపిస్తే ప్రతి ఒక్కరు ఒక సైనికులయ్యారు. ప్రజలే 55,000 మంది అమెరికా సైన్యాన్ని చంపేశారు. అప్పుడు అమెరికా ఆలోచించింది, ఇదేదో ప్రమాదంగా ఉంది, వీళ్ళని ఏమీ చేయలేమని తప్పును గుర్తించి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయారు. ఓటమిని ఒప్పుకున్నారు. నేను అదే అడుగుతున్నా, 5 కోట్ల మంది మన మీద జరిగే దాడిని ఒకటిగా సమైక్యంగా అందరం కలిసి పోరాడదాం. రాష్ట్రం కోసం పోరాడదాం. అవునా కాదా? నేను అందరికీ న్యాయం చేశాను. ఉద్యోగస్తులున్నారు, 43% ఫిట్మెంట్ ఇచ్చాను. నిన్న ఇంటీరియం 20% ఇచ్చాను. వాళ్ళందరినీ గౌరవంగా చూశాను. ఎవరిని కూడా అగౌరవంగా చూడలేదు. ఇంకో పక్క చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళందరికీ మీరు చూస్తే
ఆశా కానీ, ఏఎన్ఎం కానీ, హోంగార్డ్స్ కానీ, ఊర్లో ఉండే వీఆర్ఓలు కానీ అందరికీ జీతాలు పెంచా. 3 రెట్లు 2 రెట్లు పెంచా. 1 2 ఉంటే ఇంకా చేస్తా. ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నా. ఈ రోజు నేను అడుగుతున్నా, ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో 2500 మందికి ప్రమోషన్స్ ఇచ్చాను తమ్ముళ్ళు. పోలీస్ కానిస్టేబుల్ గా రిటైర్ అయిపోతున్నాడంటే ప్రమోషన్ ఇచ్చా. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత, అవునా కాదా? ఆ విషయమే కోరుతున్నా. ఈ రోజు ఇంకో పక్క నేను కులాలు చూశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కులాలు చూడలేదు. అదే సమయంలో పేదరికం క్రైటీరియాగా పెట్టుకున్నా. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అభిమానించారు, ఆదరించారు. అందుకే నేను ఆలోచించాను, 21 కార్పొరేషన్లు పెట్టాను తమ్ముళ్ళు వెనుకబడిన వర్గాల కోసం. ఆదరణ పెట్టాను. ఎంతైనా డబ్బులు ఇస్తాను. వాళ్ళని అభివృద్ధి చేసే వరకు, అందరితో సమానంగా వెనుకబడిన వర్గాలు పైకి వచ్చే వరకు వాళ్ళకు అండగా నేనుంటానని మరొకసారి ఈ అనంతపురం జిల్లాలో మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ప్రాణం వెనుకబడిన వర్గాలు. నీతి నిజాయితీగా ఇంతవరకు సహకరించారు. ఇప్పుడు మళ్ళా ఆలోచించాను, 21 కార్పొరేషన్ పెట్టడమే కాదు, వాళ్ళ కోసం ఒక ప్రత్యేక బ్యాంకు పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక 10,000 కోట్లు ఆ బ్యాంకులో పెట్టి ఎవరికి డబ్బులు కావాలన్నా ఇచ్చే బాధ్యత, మీ ఆదాయాన్ని పెంచే బాధ్యత నాదని మరొక్కసారి వెనుకబడిన వర్గాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఒక కార్పొరేషన్ పెట్టా, కులానికి పెట్టా. ఈరోజు మీరు చూడండి, బలిజలున్నారు, ఇక్కడ కాపులున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు బాధపడ్డారు. కానీ నేను వచ్చిన తర్వాత చెప్పాను, ఒక కార్పొరేషన్ పెడతానని చెప్పి 5 సంవత్సరాలు కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయల దగ్గర ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంత మునిపిచ్చారా? ఒక్క పైసా ఇవ్వలేదు. ఆ రోజు ఎందుకు చేయలేదు? మనసుంది కాబట్టి చేశా. ఇంకో పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10% పెడితే నేను తీసుకొని 5% రిజర్వేషన్లు కాపులకి, బలిజలకి, తెలగాకి క్రియేట్ చేసిన వ్యక్తిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా అమలైపోయింది. వైశ్యాలకు కార్పొరేషన్ పెట్టాను, బ్రాహ్మణులకు కార్పొరేషన్ పెట్టాను. వైశ్య మీరు చూశారు, ఒంగోలులో ఒక ఎంపీగా సిద్ధా రాఘవరావు గారు నీతి లేని మాగంటి సుబ్బరామరెడ్డి మీద పోరాడుతున్నాడు. విజయం మందే. ఇంకో పక్క బ్రాహ్మణ్స్ కానీ, వడ్డీలకు కానీ ఎవరికైతే ఎమ్మెల్యే సీట్ రాలేదో వాళ్ళకి తప్పకుండా ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళని గౌరవిస్తారని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఒకరిని కాదు, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. ముస్లింస్ ఉన్నారు, ఒక చైర్మన్ ఇచ్చాను లెజిస్లేటివ్ కౌన్సిల్, ఫరూక్ని మంత్రి చేశాను, విప్ ఇచ్చాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఇమాములకి 10,000 రూపాయలు ఆందోళన ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాను. మౌజములకు 5,000 రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేశాను. ఆజ్ హౌస్లు కట్టాం, ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఒకప్పుడు హైదరాబాద్ నేనే పెట్టాను, మళ్ళా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఆజ్ హౌస్ అక్కడ కట్టాను, అది అక్కడ పోయింది. ఇప్పుడు 3 కడుతున్నా మీకోసం. కడప, కర్నూలు, విజయవాడ 3 ఆజ్ హౌస్లు కడుతున్నాం. ఇస్లామిక్ కల్చర్ సెంటర్ కూడా పెడుతున్నా. 10 ఎకరాల భూమి ఇచ్చాను. పునాది మంచి వాతావరణంలో బ్రహ్మాండంగా మసీదు కానీ అన్ని నిర్మాణం చేసి ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ కూడా పెడతాను. ఇన్ని పనులు మనం చేసుకుందాం. పనులు చేయడం నాకు పెద్ద ప్రాబ్లం కాదు. అయితే మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి కోరుతున్నా, పనులు నేను చేస్తాను కానీ నాకు మీ అండ కావాలి. ఉంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ఇచ్చాను తమ్ముళ్ళు, అన్ని మీరు ఏమడిగితే ఇచ్చా, ఇంకా ఇస్తానే ఉంటా.
కానీ ఆ ముసలమ్మ ఏదైతే ఎమ్మిగనూరులో కర్ర పెట్టుకొని జెండా పట్టుకొని వచ్చిందో నా వల్ల బెనిఫిట్ అయిన ఈ ప్రభుత్వం వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు మీ ఇంట్లో మీరు ఆలోచించండి. కృతజ్ఞత అనే పదానికి అర్థం తీసుకురండి. నేను ఒకటే మీకు చెప్తున్నా, నేను నీళ్లు ఇచ్చా కులం చూడలా, నేను సంక్షేమాన్ని ఇచ్చా కులం చూడలా, మతం చూడలా. మీరెవరన్నా అలాంటి చూస్తే అది ద్రోహం అవుతుంది తప్ప నేను నా జీవితంలో ఒకటి చెప్తున్నా, నేను శాశ్వతంగా అందరి వాడిగా ఉండాలనుకుంటున్నాను తప్ప ఏ కొద్ది మంది వాడినే కానే కాదు. అది పార్టీలో కావచ్చు, సమాజంలో కావచ్చు. నేను కోరుకునేది 5 కోట్ల మంది ప్రజల యొక్క సౌభాగ్యం, మీకు సంపద ఇవ్వడం, మిమ్మల్ని బాగా డెవలప్ చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడడం. నా కుటుంబం ఎట్లయితే పైకి వస్తారో దానికంటే మిన్నగా ఈ రాష్ట్ర కుటుంబం ముందుకు రావాలనే ఏకైక కోరిక తప్ప నాకు వేరే కోరికలు లేవు. అదే నడిపిస్తా ఉంది. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. కులాలు తిండి పెట్టవు. మతం అనేది ఒక విశ్వాసం, తప్పు లేదు. కానీ ఎవరు నిజమైన ప్రజాసేవకులు, ఎవరి వల్ల లాభం వస్తుందో ఒకసారి ఆలోచించుకొని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు బాధ లేదు. అట్లా కాకుండా కులమే ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్రం నష్టపోతుంది, భావితరాలు నష్టపోతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, 4 ఏళ్ల ముందు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఎట్లుంది, ఈ రోజు ఎట్లుంది తమ్ముళ్ళు? బాగుందా లేదా? 4 ఏళ్ల ముందు వీధి దీపాలు అయితే గుడ్డుగుడి దీపాలు, వెలిగేటివే కాదు. బ్రహ్మాండమైన ఎల్ఈడి బల్బులు, ఒక్క పైసా ఖర్చు లేదు నాకు. ఒక ఐడియా, ఎల్ఈడి బల్బులు పెట్టాలని విశాఖపట్నంలో ఉదుగు తుఫాన్లు వస్తే మొత్తం ఎల్ఈడి బల్బులు మార్చాను. 30% నాకు డబ్బులు మిగిలింది. 10 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇచ్చాను. దీపాలు కూడా బాగా వెలుగుతున్నాయి. సెన్సార్లు పెట్టా, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించే పరిస్థితికి వచ్చా. ఇంకో పక్క ఒకప్పుడు రౌడీలు, నేను ఒకటే చెప్తాను, రౌడీలు ఉండరు ఎప్పుడు కూడా. ఇక్కడ ఎవడైనా నేరస్తుడుంటే వాడి గుండెల్లో నేను నిద్రపోతా, వదిలిపెట్టే సమస్య లేదు. ఇంకో పక్క ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి వస్తా ఉంది, ఇంకా బాగా ఇచ్చేస్తా. నా ఆలోచన ఒకటి, అనంతపూర్కు చాలా భవిష్యత్తు ఉంది. ఎయిర్పోర్ట్ అనంతపూర్ సైడ్ ఉంది, హిందూపూర్ నుంచి బ్రహ్మాండంగా వస్తాయి. మన జిల్లాలో 2 ఎయిర్పోర్ట్లు వస్తాయి. రైల్వే లైన్ ఉంది, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అదే మరిగా నేరుగా కృష్ణపట్నం పోర్టు కూడా ఉంది. ఇంకేం కావాలి తమ్ముళ్ళు మీకు నేను అడుగుతున్నా. మంచి ప్రజానీకం మీరున్నారు. ఒక పక్క ఇండస్ట్రీ, ఒక పక్క టూరిజం, ఒక పక్క అగ్రో ప్రాసెసింగ్, హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ఈ టౌన్ కూడా బాగా డెవలప్ చేస్తా. ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒకటి వేసి బ్రహ్మాండమైన ప్రణాళికలు తయారు చేసి అనంతపూర్ని ఒక మెగా సిటీగా తయారు చేస్తాను. ఇప్పటి నుంచే ఒక కన్సల్ట్ పెడతా. ఫ్యూచరిస్టిక్ సిటీగా హైదరాబాద్ ఒకటి ఉంటే ఆ రోజు ఒక హైదరాబాద్ డెవలప్ చేశా, ఈ రోజు 20 హైదరాబాద్ లో డెవలప్ చేయబోతున్నాను తమ్ముళ్ళు. ఏ సిటీకి ఆ సిటీ పోటీ. ఈ సిటీ ఎవ్వరు కూడా తట్టుకోలేరు. 5-10 సంవత్సరాలు అనంతపూర్ని మీరే చూస్తారు. ఒకప్పుడు నేను వస్తే అందరూ బాధపడతా కనపడేవాళ్ళు. ఇప్పుడు మీ ముఖంలో కళ చూస్తున్నా, ఉత్సాహం చూస్తున్నా, అభిమానం చూస్తున్నా. ఇంకా 5 సంవత్సరాల్లో మీరు శక్తివంతమైన అనంతపురం ఆనందపురంగా ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆనందపురంగానే ఉండాలి. హ్యాపీనెస్. ఇంకో పక్క ఇండ్ల స్థలాలు ఇస్తాం, ఇండ్లు కడతాం. మళ్ళా ఇండ్లు కట్టినప్పుడు గ్రామాల్లో ఇండ్లు కట్టాం, పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు కట్టాను. అన్ని కూడా మాఫీ చేసి పూర్తిగా ఇండ్లన్నీ మీకు ఉచితంగా ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఇల్లు ఒక కళ. ఆ ఇల్లు కట్టుకుని
మీరు ఆనందంగా ఉండాలి. మీరు మీ కుటుంబం ఒక భద్రతతో మీరు ముందుకు పోవడానికి పని కూడా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 275 కోట్లు ఖర్చు పెట్టాం. స్మార్ట్ సిటీకి 25 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధుల ద్వారా కలెక్టర్ కార్యాలయం నుంచి 4 లేన్ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మన ప్రభుత్వం సరిపెట్టి పూర్తి చేసే బాధ్యత నాది. అప్పుడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ లో ఇది బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఈరోజు యాంటీ సెటిలైట్ టెక్నాలజీలో ప్రపంచంలో భారతదేశం అగ్రదేశాల సరసన చేరే పరిస్థితి వచ్చింది. DRDO కూడా మనం అభినందిస్తాం. మన దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారు. వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే ఏదైనా సాధించే మనుషులు మన దగ్గర ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, శక్తి ఉంది. వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, తమ్ముళ్ళు నేను చెప్పింది మొత్తం అర్థమైందా మీకు? సిద్ధంగా ఉన్నారా పోరాటానికి? సిద్ధంగా ఉన్నారా భవిష్యత్తు కోసం? నమ్మకమేనా అని అడుగుతున్నా. పోరాటం చేయాలంటే చూపేయండి, పిడికిళ్ళు బిగించి పోరాడతామని. కేసీఆర్ ఒక లెక్క మనకు, నరేంద్ర మోడీ ఒక లెక్క మనకు, కోడి కత్తి పార్టీని లెక్క పెట్టుకుంటాము మనం. ఐకమత్యం ఉండాలి. 2014లో కాంగ్రెస్ ఏ గతి పట్టిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే గతి పట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే భయం వస్తుంది. బయట వాళ్ళు కూడా మన మీద పెత్తనం చేయరు. ఏ కోసానైనా 10 ఓట్లు వస్తే మేము విజయాన్ని సాధించాం నరేంద్ర మోడీ సంకలగరేస్తాడు. కేసీఆర్ విర్రవేగుతాడు. అది చూసి మనం కుమిలిపోవాలి. అందుకే అడుగుతున్నా, మనందరం కూడా పోరాటానికి సిద్ధమవుదాం, గట్టిగా పోరాడదాం. నేను ఒక సైనికుడిగా మీకు అండగా ఉంటా. మీరందరూ కనుక చేయగలిగితే నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా 10 సంవత్సరాల్లో తయారై ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేస్తాం. తెలంగాణ వెనకబడిపోతా ఉంది. అప్పుడే స్టార్ట్ అయిన తమ్ముళ్ళు మసకబారింది. మంది మాత్రం బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. సెక్రటరీ కాదు తమ్ముళ్ళు, ఎప్పుడన్నా నాయకుడు సెక్రటరీ రాకపోతే పనులు అవుతాయా? ఫీల్డ్కి రాకపోతే పనులు అవుతాయా? నేనేం చేస్తున్నా, ఎప్పుడు మీతో ఉన్నా, కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నా, పనులు చేస్తున్నాను. అందువల్లనే మనం చేయగలిగాం. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు నేను మీ ఓటు ఎవరికంటే గట్టిగా హైదరాబాద్ లో కేసీఆర్ ఉంటాడు. మన పోటీ కేసీఆర్ కు మనకి కోడి కత్తి పార్టీ కానే కాదు. నరేంద్ర మోడీకి మనకి. అందుకే ఢిల్లీ కనపడాలి, కేసీఆర్ కనపడాలి, గట్టిగా చెప్పాలి, తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. ఆత్మగౌరవం, పౌరుషం రావాలి. మీ యొక్క సమాధానమే ఆత్మగౌరవం అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటామని పౌరుషంగా చెప్పాలి, పిడికిలి బిగించి. ఆత్మగౌరవాన్ని, 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 ఆత్మగౌరవాన్ని. నమ్మకమేనా? నేను వచ్చాను కాబట్టి నాకు మొహమాటని చెప్పారా? నేను అడిగింది మీకు అర్థమైందా? పూర్తిగా అయిందా, సగమైందా? రోషం వచ్చిందా? ఏం జరగబోతుందో గ్రహించారా? పెను ప్రమాదం ఉంది. అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మిమ్మల్ని అందరినీ, ఒకరు 10 మందికి చెప్పాలి,
10 మంది 100 మందికి చెప్పాలి. ఈ 10 రోజులు ఇదే చర్చ జరగాలి. చర్చ చేసి అవతల వాళ్ళని మీరే కార్యకర్తలు, మీరే పోటీ అభ్యర్థులు. పవన్ కుమార్ రెడ్డి గారు కాదు ఎంపీగా మీరే, ప్రభాకర్ చౌదరి కాదు మీరే. మిమ్మల్ని అడిగే నేను అభ్యర్థులు పెట్టాను, అవునా కాదా? నేను మిమ్మల్ని నమ్ముతున్నా, అవునా కాదా? గెలిపించే బాధ్యత మీద, అవునా కాదా? అదే కోరుతున్నా. మళ్ళా అనంతపురం జిల్లా ప్రజలకందరికీ మళ్ళా వస్తా ఉంటాను కానీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అనంతపురం జిల్లాలో ఈరోజు 3 మీటింగులు చూసా, గుంతకాలు చూసా, అక్కడి నుంచి నేరుగా మడకశిర చూసా, హిందూపూర్కి వచ్చా. మీ అభిమానం చూసిన తర్వాత నాకు ఎక్కడా లేనటువంటి శక్తి వస్తాం తమ్ముళ్ళు. గొంతు పోయిందనుకున్నా, అదే పెగిలింది. ఏం బాధ లేదు. ఎంతైనా మాట్లాడే ఉత్సాహాన్ని చేశారు. ఒక టానిక్ ఇచ్చారు. మనందరిది ఉక్కు సంకల్పం, అవునా కాదా? ఓకే తమ్ముడు, శబాష్. మీకెప్పుడు నేను రుణపడి ఉంటా. ఈ అభిమానమే కోరుకున్నా. ఈ అభిమానం మా తమ్ముళ్ళు ఆకాశానికి ఎగురుతున్నారు. ఏం కావాలి నాకు? దీనికంటే తృప్తి ఏం కావాలని అడుగుతున్నా. మీకోసం ప్రాణాలన్నీ ఇస్తాను తమ్ముళ్ళు. ఇంకా కష్టపడతా, సంపద సృష్టిస్తా, మీ రుణం తీర్చుకుంటా. ఈరోజు అదే నా ఆనందం. మళ్ళా ఒకసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.